పెద్దపల్లి జిల్లా మంథనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. పార్టీ అధిష్టానం వి నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్ణయించినట్లు తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు నరేందర్ రెడ్డికి చేదోడుగా ఈ ఎన్నికల్లో గెలిపించడానికి కృషి చేస్తానని చెప్పారు. అలాగే తనని నమ్మిన వారికి అండగా ఉంటానని పేర్కొన్నారు శ్రీధర్ బాబు. ఇదే క్రమంలో పట్టభద్రులు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి చెప్పారు. 27న జరిగే ఎన్నికల్లో పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు తనకే వేసి గెలిపించాలని కోరారు నరేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నిటి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తిని తనకు రేపు రాబోయే కాలంలో ఒక శాసన మండలిలో కేదుడు వానుడుగా ఉండాలని వారు నిర్ణయం చేసి వారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ముందుకు రావాలని వారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, మిత్రులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఆ రోజు పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఏ విధంగానైతే గెలిపించారు. ప్రతి వ్యక్తి ప్రతి గ్రాడ్యుయేట్ దగ్గర పోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో మనం ఏ విధంగా చెప్పినామో ఆ విధమైన ప్రయత్నం మరొక వారం చేయాలి. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి ఉపాధి కల్పన చేసే ప్రయత్నంలో సంవత్సర కాలం నుంచి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. సఫలీకృతులం అవుతాం. చాలా మంది చాలా మాట్లాడుతూ ఉంటారు, ఏది కూడా పట్టించుకోబోయే పరిస్థితులు ఉండొద్దు. ఎందుకంటే ప్రజా సంక్షేమాన్ని కోరినప్పుడు, ప్రజలకు మంచి చేయాలని కోరినప్పుడు అనేక సందర్భాల్లో నేను చెప్పిన, వ్యక్తిగతంగా ఎవరికైనా పని కాకపోవచ్చు, కానీ 10 మందికి మేలు చేసే కార్యక్రమం ఈ శ్రీధర్ బాబు ఖచ్చితంగా చేస్తారు. అన్నిటి విషయంలో వ్యక్తిని తనకు రేపు రాబోయే కాలంలో ఒక